నోరు ఊరించే చికెన్ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే రెసిపీ, బ్యాచిలర్స్ కూడా నండోయ్. ఇది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 4 నెలలు స్టోర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు ఆలస్యం చేయకుండా చికెన్ పచ్చడి స్టార్ట్ చేసేద్దామా? కడాయి తీసుకుని అందులో 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క బాగా వేపుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుని బాగా గోధుమ రంగు వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తాయండి. అందుకే మరీ చెప్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా మెత్తగా కాకుండా మరి కొంచెం గరుగ్గా ఉండేలా మిక్సీ పట్టేసుకోండి. అందులోనే 4 వెల్లుల్లి రబ్బలు, ఒక అల్లం మొక్క వేసుకుని వాటర్ వేయకుండా, అంటే వాటర్ వేస్తే పచ్చడి పాడైపోతుందని వాటర్ వేయకుండా మిక్సీ పట్టండి. అది పల్చగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు కడిగిన చికెన్ని ఒక కడాయి తీసుకుని అందులో లైట్గా ఆయిల్, అంటే కడాయికి చికెన్ పట్టకుండా ఆయిల్ వేసుకుని మగ్గనివ్వండి. బాగా ఒక 15 నిమిషాల పాటు ముక్కని మెత్తగా వచ్చేలా వేపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. వీడియోలో చూపిస్తున్నారు కదా, ఆ మాదిరి మగ్గితే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో వేరుశనగ నూనె కానీ గాను నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది, నేనైతే గాను నూనె అయితే వేస్తున్నానండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి, హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని మరుగుతున్న నూనెలో చికెన్ అయితే వేయండి. అది వేసి ముక్క ఎర్రగా అయ్యేంత వరకు, అంటే మరీ అంత ఎరుపు కాకుండా నార్మల్గా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోండి. అవి మగ్గిన తర్వాత అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే అది స్మెల్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందండి. అందుకు మగ్గుతుండగానే వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అది పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో దాన్ని ఆ మాదిరి, అంటే వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా మగ్గిపోవాలి చికెన్ మొత్తం. ఇప్పుడు ఆ చికెన్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కారం, అంటే సరిపడినంత కారం తీసుకోవాలి. దాని తర్వాత ఉప్పు కాకపోతే సాల్ట్ అయినా వేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి ఒక అరగంటన్న అది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత అందులోకి ఒక 2 నిమ్మకాయ, ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుని పిక్కలు లేకుండా రసాన్ని పిండుకుని అది మన చికెన్లో వేసేసుకుని బాగా కలుపుకొని ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకుంటే దాని రుచి అబ్బబ్బబ్బా చెప్పలేమండి. ఒక్కొక్క ముక్క తింటుంటే దాని వేడి అన్నంలో ఒక్కసారి చికెన్ పచ్చడి వేసుకుని తింటే అబ్బా దెబ్బకి తాతలు దిగి రావాలి, అంత బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు చేస్తున్న సపోర్ట్ అంతా ఇంత కదండి. నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరూ ఇలానే సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో ముందుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.